హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ నోట్లో నీళ్ళూరించి గోంగూర రొట్టె పచ్చడి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అసలు దీని రుచి అయితే చెప్పక్కర్లేదు. మన తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైన రెసిపీ. అందులోనూ రోటి పచ్చడి కదా, ఇది వేడి వేడి అన్నంలోకి జస్ట్ ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తిన్నామంటే మనకి ఏ కూరలు అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి. పచ్చడి అందరూ చేస్తారు కానీ కొలతల్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోని ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. ముందుగా ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇలా పచ్చళ్ళకి మాత్రం వేరుశనగ నూనె బాగుంటుంది. మీరు లేకపోతే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసి అవి దోరగా వేగే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత 4 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయాలి. ఆ తర్వాత మంచి కలర్ఫుల్గా ఉన్న ఘాటైన ఎండుమిరపకాయలు 20 వరకు వేసుకోవాలి. ఇది దాదాపు 50 గ్రాములు ఉంటాయి. దీనికి 20 అని ఎందుకు చెప్పానంటే మన ఇంట్లో సాధారణంగా కొలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా 20 ఎండుమిరపకాయలు వేస్తే సరిపోతుంది. వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి చక్కగా క్రిస్పీగా గలగలామని అంటాయి అన్నమాట. అంతేకాని మాడిపోకూడదు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అదే నూనెలో శుభ్రంగా కడిగి తుడిచి కాసేపు ఆరబెట్టి పెట్టుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని మిరపకాయలకి ఎంత గోంగూర అనేది అందరికీ డౌట్ వస్తుంది. సో మనం గుప్పెడితో పట్టుకుంటే 5 గుప్పెళ్ళ వరకు గోంగూర ఆకులు రావాలి. ఇది దాదాపు 1/2 కేజీ ఉంటాయి. ఇలా మనం ఎర్ర గోంగూర తీసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చక్కగా గోంగూర వేసేసి కలుపుకుంటూ ఉంటే ఇది చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. మనం మరీ డ్రైగా చేయలేదు కాబట్టి అందులో కొంచెం నీళ్ళు ఉరుతాయి అనమాట. అందులో కొంచెం పసుపు వేసేసి లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్లో గుప్పుడు వరకు చక్కగా ఉప్పు వేసేసి పక్కన పెట్టుకోండి. నిజానికి రోటి పచ్చళ్ళలో పోపు అవసరం లేదండి. మీకు నచ్చినట్లయితే పోపు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా పోపు తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. మనం రుబ్బుకోగానే వెంటనే పోపు కలిపేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను వెంటనే పోపు కూడా పక్కన వేయించేసి చక్కగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం రోటి దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ధనియాల మిశ్రమం, దాన్ని చక్కగా దంచుకోవాలి. మనకి దంచేటప్పుడు ఇలా సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడే మనకి చక్కగా అవి గ్రైండ్ అవుతాయి. లేదంటే మనకి అక్కడక్కడ పలుకుల్లాగా ఉండిపోతాయి ఎండుమిరపకాయలు. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని ఇలా తుంచుకొని వేసుకోవాలి. దీనికి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. చక్కగా వెల్లుల్లిగడ్డ వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని కూడా దంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమం వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. అంటే బండని అటు ఇటు కదుపుతూ ఉంటే చక్కగా కలుస్తుంది. ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. అంతేనండి, సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు తెల్ల గోంగూరతో చేస్తే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. కానీ ఎర్ర గోంగూరే చాలా బాగుంటుంది అనమాట. అంతే. ఈ గోంగూర మొత్తం గిన్నెలో తీసుకొని ఆ రోటిలో కొంచెం అన్నం వేసుకొని తిన్నారంటే చాలా 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 బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు పోపు నచ్చితే పోపు వేసుకోవచ్చు అనమాట. నిజానికి పోపు వేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. దీనికి మంచి కాంబినేషన్ ఉల్లిపాయ అండి. కొంతమంది ఉల్లిపాయ కూడా కలిపేస్తారు. ఉల్లిపాయ కలపకుండా ఉంటే మనకి నిల్వ ఉంటుంది అనమాట. అందుకని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా 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 బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎండుమిరపకాయల ఘాటును బట్టి అవి తీసుకోవాలి. 20 ఎండుమిరపకాయలకి 5 గుప్పెళ్ళ వరకు గోంగూర అవసరం అవుతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపిస్తారు కదా.